హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రెండు అంశాలు, ఒకటి సిర్పూర్ పేపర్ మిల్లు, రెండవది యూరియా విషయంలో. మరి ఇవాళ కాగజ్ నగర్లో పేపర్ మిల్ కార్మికులు జేఏసీగా ఏర్పడి దాదాపుగా 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వారు ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించినటువంటి గుర్తింపు పొందినటువంటి యూనియన్ ద్వారానే రాబోయే రోజుల్లో మా వేతన ఒప్పందం ఇప్పించాలి అనే ప్రధాన డిమాండ్తో వారు గత 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరి మేము కూడా గతంలో దాదాపు 2 నెలల క్రితం నుంచి 3 సార్లు కరపత్రాల ద్వారా అటు ఎస్ఎంఎం యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. పేపర్ మిల్లో ఎన్నికలు నిర్వహించి ఆ గెలిచిన గుర్తింపు సంఘం ద్వారానే వేతన ఒప్పందం జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. మరి ఈ మధ్యన ఏర్పడినటువంటి జేఏసీ దాదాపు 32 రోజుల నుంచి మండు టెండలో దాదాపు 45 నుంచి 50 డిగ్రీల వేడి గాలులు ఉన్నప్పటికీ కార్మికులందరూ గేటు ముందు నిరాహార కూర్చోవటం, మరి రోజు నిరాహార దీక్షలు చేయటం, రిలే నిరాహార దీక్షలు చేయడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు కూడా ఆ నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన లేబర్ మినిస్టర్ కానీ, మరి ఈ మధ్యలో అధికారంలో ఉన్నవాడు కానీ మాయ మాటలు చెప్పడమే కానీ సరైన సమయంలో మేము ఎన్నికలు నిర్వహిస్తామని తేదీ చెప్పలేకపోతూ ఉన్నారు. మరి మొన్న ఈ మధ్యనే కమిషనర్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ లేబర్ మినిస్టర్ గారు మాట్లాడటం, మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఏదో మాట్లాడటం జరిగింది. నేను ఒకటే మాట అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఏదైతే ఎస్పీఎం ఎన్నికలు ఉన్నాయో అది ప్రభుత్వం నిర్వహిస్తుందా, ఎస్పీఎం నిర్వహిస్తుందా తెలియాల్సిన అవసరం ఉంది. ఎస్పీఎం యాజమాన్యం కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చింది కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ చెప్తూ ఉంది. నేను ఒక మాట లేబర్ డిపార్ట్మెంట్ని, ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, మీరు డేట్ ఎందుకు డిక్లేర్ చేయట్లేదు? ఎన్నికల తేదీ మీరు ప్రకటిస్తే యాజమాన్యానికి ఎన్నికలకి ఏమి సంబంధం? ఎన్నికలు డేట్ మీరు ప్రకటించినట్టయితే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎన్నికల తేదీ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. మరి గత వారం 10 రోజుల నాడు జాయింట్ యాక్షన్ కమిటీ అయితే హైదరాబాద్ పోయిందో, అక్కడ లేబర్ కమిషనర్ ఎవరైతే మాట్లాడారో వారు మాట్లాడినప్పుడు కోర్టుకి మేము గతంలో ఈ రకంగా రాసిచ్చాం, మరి ఇప్పుడు దాన్ని తిరిగి ఈ రకంగా రాసిస్తాం, మేము ఎన్నికలు నిర్వహించమని రాసిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కోర్టుకి మీరు ఏం రాసిచ్చారు? ఎస్పీఎం ఎన్నికల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి మీరు రాసిచ్చారు. ఎందుకు రాసిచ్చారు? మీరు ఎస్పీఎం ఎన్నికల్లో జోక్యం చేసుకోమని కోర్టుకి మీరు ఎందుకు రాసిచ్చారో ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అనేక ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఈ యూరియా యాప్ ద్వారా బుక్ అయినప్పుడు ఒక్క ఎకరానికి 2 బస్తాలు ఇచ్చినప్పుడు దైగా మండలం వాళ్ళకి కౌటాల్లో ఇవ్వటం, ఆ యాప్ బుక్ చేసినప్పుడు బెజ్జూరు వాళ్ళకి దైగాంలో రావడం, ఇట్లా జరుగుతూ ఉంది. యూరియా 300 రూపాయలు అయితే దానికి ట్రాన్స్పోర్టేషన్ కోసం 500 రూపాయలు అవుతుంది ఒక బస్తాకి. కాబట్టి ఏదైతే ఈ యాప్ పెట్టి వీళ్ళు రైతులకు ఇబ్బంది చేస్తూ ఉన్నారో ఈ యాప్ని వెంటనే రద్దు చేయాలి, నేరుగా షాపుల ద్వారా రైతులకు యూరియా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక చినుకు పడినట్లయితే రైతులు విత్తనం జల్లుకునే అవకాశం ఉంది. ఆ విత్తనం జల్లుకున్నప్పుడు యూరియా వాడటానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి యూరియా వెంటనే అందరికీ అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మేము చెప్పాము, యూరియా సమస్యల మీద, వడ్ల సమస్యల మీద మాట్లాడాం. వడ్ల సమస్యలు ఇవాళతో కూడా వారికి బోనస్ ఇవ్వటం కానీ, చాలామంది పేమెంట్ కానీ రాలేదు. సరే, ఆ విషయాలు తర్వాత పెట్టినప్పటికీ ప్రస్తుతం యూరియా సమస్య చాలా తీవ్రంగా ఉంది. యూరియా వెంటనే యాప్ రద్దు చేసి రైతులకి నేరుగా యూరియా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే
ఒక్క 100కి ఇలా డిఏపి అమ్ముతూ ఉన్నారు. ఎరువుల ధరలు బస్తాకి 1000 రూపాయలు పెంచారు ఈ బీజేపీ ప్రభుత్వం. 1100 రూపాయలు ఉన్న డిఏపి ఇవాళ 2000 రూపాయలు దాటిపోయింది. ఇవాళ యూరియా తీసుకుంటేనే ఇంకేదో నానో అటువంటి ప్రొడక్ట్లన్నీ తీసుకోవాలని చెప్పి కండిషన్లు పెట్టి అవి కూడా దొడ్డిదారిని అమ్ముకునే ప్రయత్నం ఇప్పటికీ అమ్ముతూ ఉన్నారు. ప్రయత్నం మీద అమ్ముతూనే ఉన్నారు. అయినా దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు తీసుకుంటూనే ఉన్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ యాప్ను రద్దు చేసి నేరుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లయితే షాపుల్లో యూరియా ఇచ్చారో అదే పద్ధతి ప్రకారం ఇవాళ కూడా యూరియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడో ఎవరైనా ఎస్పీఎం ఎన్నికల విషయంలో మేము జోక్యం చేసుకోమని కోర్టుకు రాసి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తుందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా, ఇప్పటికే కాలయాపన చేశారు. మీరు అనేకటువంటి మాయమాటలు చెప్తా ఉన్నారు. మేము గత 10 రోజులు 15 రోజుల నాడు ఒక కరపత్రం ఇచ్చినాం. మళ్ళీ ఎస్పీఎం కార్మికుల చెవిలో పూలు పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యేని ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, అందరినీ మీరు పోయి జేఏసీ ఏర్పాటు చేసి వెనుక ఉండి ఒత్తాసు పలకడం కాదు. మీరు ఎందుకు కూర్చోవట్లేదు? మీరు నిరాహార దీక్ష కార్మికులతో పాటు మీరు ఎందుకు కూర్చోవట్లా? గతంలో 2 సార్లు సమస్యలు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కాంట్రాక్ట్ వర్కర్ల జీవో విషయంలో మరి ఎస్పీఎం కార్మికుల బోనస్ విషయంలో 2-3 విషయాల లోపల నేను స్వయంగా కూర్చుని, నేను ఎమ్మెల్యేగా ఉండి స్వయంగా కూర్చుని ఆ కార్మికుల డిమాండ్లు ఇప్పించినాను ఆ రోజున. మరి ఇవాళ మీరు ఎందుకు చేయట్లేదు? మీరే చెప్పారు, వీడియో ఏదమ్మా, మీరే చెప్పారు 4000 మంది కార్మికుల్ని కోనప్ప బయట నుంచి తీసుకొచ్చాడు, జాడు కొట్టేవాళ్ళని కూడా బయట నుంచి తీసుకొచ్చాడు. ఇవాళ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. నేను గెలిచినట్లయితే 4000 మందికి ఉద్యోగాలు ఇస్తాను, మెడలు వంచి ఎస్పీఎంలో 4000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. మరి మెడలు వంచి ఇవాళ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతా ఉన్నావు? కేవలం బయట రాష్ట్రాల వారికే ఉద్యోగాలు ఇచ్చిండు. ఈ ఎమ్మెల్యే కోనప్ప అండదండలతో యాజమాన్యం చెలరేగిపోతుంది. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇవాళ 5000 ఉద్యోగాల్లో 4000 ఉద్యోగాలు బయట రాష్ట్రాల వాళ్ళే చేస్తారు. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ 4000 ఉద్యోగాలు స్థానికులతో భర్తీ చేయించే బాధ్యత మాది. యాజమాన్యం మెడల్ వంచుతాం. మీకు అందరికీ ఉద్యోగాలు ఎందుకు ఇప్పుడు మెడల్ ఉంచే సమయం రాలేదా? 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయింది. మెడల్ వంచే సమయం నీకు దొరకలేదా? 9 సార్లు కంపెనీ లోపలికి వెళ్ళావు, 4 సార్లు ఢిల్లీలో జేకే యాజమాన్యాన్ని కలిసావు. మరి ఎందుకు మెడల్ వంచలేకపోతా ఉన్నావు? ఒక ఎన్నికలు నిర్వహించలేనటువంటి చేతగాని ఎమ్మెల్యేగా నువ్వు కనపడతా ఉన్నావు. గేట్ కాడ మీటింగ్ పెడతా అని చెప్పి ఆ గేట్ కాడ కార్మికులు నిలదీస్తారని భయానికి అక్కడ దొడ్డిదారిని తప్పించుకుని ఆ మీటింగ్ కూడా పెట్టకుండా మీరు ముఖం చాటేసినావు. ఇటువంటి నాయకత్వంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పి మాకు కూడా అనుమానం వస్తూ ఉంది. మీరు ఎస్పీఎం యాజమాన్యంతో కుమ్ముకు కాకపోతే మీరు గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మీరిద్దరూ ఎందుకు ఎన్నికలు నిర్వహించలేకపోతూ ఉన్నారు? ఎందుకు డేట్ పెట్టలేకపోతూ ఉన్నారు? నేను ఇప్పటికైనా కానీ లేబర్ డిపార్ట్మెంట్ కమిషన్ని ఇప్పటికైనా మేము కార్మికులు తిరగబడేదాకా మీరు చూడమాకండి. ఇప్పటికే కార్మికులు చాలా అసహనంతో, చాలా తీవ్రమైన నిరుత్సాహంతో ఇలా కార్మికులు ఏం చేసినా రేపటి రోజున అటు యాజమాన్యం అటు లేబర్ డిపార్ట్మెంట్ ఇద్దరు బాధ్యత వహించాల్సి వస్తుంది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 24వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రతినిధి బృందం కూడా వెళ్ళి కమిషనర్ని స్వయంగా నేను కూడా వెళ్ళి వారిని లేబర్ కమిషన్ కలిసి వారిని మేము డిమాండ్ చేస్తాం. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి, వారు వేతన ఒప్పందం జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా కానీ ముసుగులో ఉన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు నోరు మెదపట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే నోరు మెదపడం లేదు. ఏం కంపెనీతో లాలు చేయి మీరు నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఈఎస్ఐ ఆసుపత్రి మూతపెట్టి ఆ ఆసుపత్రిలో వచ్చిన పేషెంట్ని తన సొంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి అటు ప్రభుత్వానికి మీరు తల వంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక దిక్కులేక ఇవాళ మీరు ఎస్పీఎం ఎన్నికల గురించి మీరు మాట్లాడలేదని చెప్పి నేను అంటా ఉన్నా. మీరు జేఏసీ సభ్యులకి తెర వెనక ఉండి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం కాదు.
ఎస్పీఎం గేట్ ముందు నిరాదీక్ష కూర్చుని గతంలో చిన్న చిన్న విషయాలకు కూడా మీరు వచ్చి ఆ రోజున మీరు నిరాదీక్షలు కూర్చున్నారు. మరి ఇవాళ ఎందుకు కూర్చోవట్లేదు? ఇంత పెద్ద సమస్య ఇలా కావాల్సిన కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే ఎన్నికలు నిర్వహించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎమ్మెల్యే బాధ్యత, ఎమ్మెల్సీ బాధ్యత అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కార్మిక సోదరులందరినీ ఓపికతోని ఇంకా కొద్ది రోజులు వేచి చూద్దాం. మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. రేపు 24వ తారీఖు నాడు లేబర్ కమిషన్ కలిసి మా వంతు ప్రయత్నంగా మేము కూడా చేస్తామని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మా పెద్దలు కేటీఆర్ గారి సూచనల మేరకు ప్రవీణ్ కుమార్ గారు కలిసి ఎస్పీఎం కార్మికుల సమస్యను పరిష్కారం చేయడం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.